వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లత రంగనాథ్. ఈరోజు మీకు మంచి రవ్వ పాయసం చూపించబోతున్నానండి. దానికోసం బెల్లం అయితే కరగబెడుతున్నాను. తాటి బెల్లం వాడతానండి నేను. దీంట్లో కొంచెం మట్టు పెట్టెలో చెక్కలు చిన్న చిన్న ముక్కలు అట్లా ఉంటాయి. న్యాచురల్‌గా తయారు చేస్తారు కాబట్టి. అవి స్టెయిన్ చేసుకోవాలి కాబట్టి దాన్ని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. అంతకుముందు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకుందామండి. ఇదే ఫ్రై అయిపోయిన ప్యాన్‌లో మనం రవ్వ కూడా ఇంక ఫ్రై చేసి పెట్టేసుకుందాం. తాటి బెల్లం శరీరానికి చాలా మంచిదండి. ఈ తాటి బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా తినొచ్చు. పిల్లలందరూ తినొచ్చు. మనం షుగర్‌ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. మనం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నామండి. సూజీ రవ్వతోను, తాటి బెల్లంతోను పాయసం సూపర్ అండి. మనం కేసరి చేసుకుంటాం ఎప్పుడు గానీ, నేను పాయసం చేసి చూపిస్తున్నాను. రవ్వ పాయసం చాలా బావుంటది. పాలైతే మరగబెట్టి పెట్టుకున్నానండి. ఒక కప్పు రవ్వకు 2 కప్పులు పాలండి. రవ్వ ఫ్రై అయిపోయింది. పాలు మరిగిపోయినాయి. మనము రవ్వ యేసుకొని కలిపేసుకుందాం. ముంటలు కట్టకుండా. చాలా బావుంటది. ఇప్పుడు కేసరి చేసుకునే అలవాటు ఉంటది గదా! పాయసం చేసుకొని చూడండి, సూపర్ ఉంటది. కొత్త వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ విజిట్ చేయండి. మా ఛానల్ అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి. రవ్వ రవ్వ కలిపేసుకున్నాం. ఇప్పుడు తాటి బెల్లం వాటర్ పోసేసుకుందామండి. ఇది జస్ట్ ఉడకబెట్టుకోవాలి అంతే, కరగడానికి. దీనేం పాకం పట్టనవసరం లేదు. స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్నవి చెక్కలు, ముక్కలు అవి ఉంటాయి కాబట్టి స్టెయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉడికేస్తే మన రవ్వ పాయసం రెడీ. పాలల్లో ఉడకబెట్టిన పాలలో ఫ్రై చేసిన రవ్వ వేశాను. ప్లస్ పైనుంచి ఇప్పుడు తాటి బెల్లం వాటర్ కూడా ఏసేసానండి. తాటి బెల్లం పాకం పట్టను. జస్ట్ ఉడకబెడతా అంతే. దాంట్లో ఏమన్నా చెక్కలు, ముక్కలు అవి ఉంటే స్టెయిన్ చేయడానికి కోసం ఉడకబెడుతుందాన్ని అంతే. ఇప్పుడు మన రవ్వ రెడీ అయిపోయిందండి. రవ్వ పాయసం. సూజీ రవ్వ పాయసం. టేస్ట్ కోసం నేను కొంచెం బటర్, ఇంకోటి మిల్క్ మేడ్ కూడా ఏస్తున్నానండి. చాలా బావుంటది టేస్టు. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ అయితే పెట్టండి. ఒక స్పూన్ ఏస్తున్నానండి మిల్క్ మేడ్. ఏసి చక్కగా కలుపుకోవాలండి. గట్టిగా మనం రవ్వ కేసరి చూస్తుంటాం కదా! ఇది లిక్విడ్‌గా చాలా బావుంటది రవ్వ పాయసం. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒకటే మార్గంలో మనం తినకుండా అప్పుడప్పుడు వెరైటీస్ ట్రై చేయాలండి. చాలా బావుంటది. నేను చేశాను. నాకు నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. రవ్వ పాయసం. మన రవ్వ పాయసం రెడీ అయిపోయింది. మనం బౌల్‌లోకైతే తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్‌లోకి. కొత్తవి ట్రై చేస్తేనే కదా! కొత్త కొత్త టేస్టులు తెలిసేది. మా పిల్లలకు అందరికి నచ్చిందండి. చాలా బాగా తిన్నారు. లైట్‌గా గార్నిష్ చేసేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్. మనం షుగర్‌ని ఎంత అవాయిడ్ చేస్తే మన శరీరం అంత బాగుంటుంది. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేసామంటే వాళ్ళకి అది అలవాటైపోతే షుగర్‌ని వాళ్ళు చూడను కూడా చూడరు. ఇంట్లో మాక్సిమం నేను బెల్లం అందులోను తాటి బెల్లమే వాడతా. చాలా బాగుంటదండి. చూడండి. కాకపోతే తాటి బెల్లం వాడాలంటే ఫస్ట్ దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం చిన్న చిన్న పార్టికల్స్ అవి ఉంటాయి కాబట్టి. మనం షుగర్ అయితే డైరెక్ట్ ఏసేస్తాం. కానీ తాటి బెల్లం ఉడకబెట్టి వాడుకోవాల్సిందే దాన్ని. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. తినడానికి కూడా అంతే టేస్ట్‌గా ఉంటదండి.
చూడండి లిక్విడ్ ఒస్తది. రవ్వతోనంటే గట్టి గట్టిపోతది అనుకునేరు. చాలా బాగొస్తది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పోస్ట్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు.